స్టార్ మహేష్ బాబు సినిమాలతో పాటు తన సేవా కార్యక్రమాలతోనూ కోట్లాది మంది అభిమానం సొంతం చేసుకుంటున్నాడు. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఉచితంగా హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తూ వారి తల్లిదండ్రుల కళల్లో ఆనందాన్ని నింపుతున్నాడు. తాజాగా మరో మంచి పని చేసి అందరి మనలను అందుకున్నాడు మహేష్ బాబు సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో ఆంధ్ర హాస్పిటల్స్తో కలిసి పలు మంచి పనులు చేస్తున్నాడని సూపర్ స్టార్ తాజాగా ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి మదర్స్ మిల్క్ బ్యాంక్ను ఏర్పాటు చేశాడు మహేష్. విజయవాడ ఆంధ్ర హాస్పిటల్స్లో ఈ మిల్క్ బ్యాంక్ సెంటర్ను ప్రారంభించారు. ఇక ఈ సందర్భంగా జరిగిన మిల్క్ బ్యాంక్ ఓపెనింగ్ కార్యక్రమంలో మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ పాల్గొన్నారు. రిబ్బన్ కట్ చేసి మిల్క్ బ్యాంక్ను అధికారికంగా ప్రారంభించారు. వివిధ కారణాలతో పుట్టిన పిల్లలకు పాలు ఇవ్వలేని పరిస్థితుల్లో తల్లి ఉన్నప్పుడు ఈ బ్యాంక్ ద్వారా తల్లి పాలని చిన్నారులకు అందజేస్తారు. ఇదే సందర్భంగా నమ్రత ఆసుపత్రిలో గుండె సమస్యలతో చికిత్స పొందుతున్న పిల్లలను పరామర్శించారు. వారితో చాలాసేపు గడిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను నమ్రత తన సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ చేసింది. వీటిని చూసిన నెటిజన్లు మహేష్ నమ్రత దంపతులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ కోసం కొన్నాళ్ళు సినిమాలను తీసి పక్కన పెట్టా, అంత మాత్రానికే రేస్లో లేకుండా ఉన్నారా? సీన్ అయిపోతుందనుకుంటున్నారా? అదే ఊపు అదే జోరు, రేస్ మొదలు పెడితే నన్ను అందుకోలేరు అంటున్నారు శ్రీలీల. మరి ఈమె కాన్ఫిడెన్స్కు కారణమేంటో సరదాగా అలా తెలుసుకొని వచ్చి దంపదండి. ఏడాది మొదట్లో మహేష్ బాబుతో కలిసి కుర్చీ మడత పెడతాం, చివర్లో బన్నీతో కలిసి కిస్ 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 కిసక్ అంటూ స్టెప్పులు వేయడం మినహాయిస్తే 2024లో శ్రీలకు పెద్దగా తీసుకొచ్చేదేమీ లేదు. సినిమాలను కాస్త పక్కన పెట్టి చదువులపై ఫోకస్ చేశారు ఈ భామ. ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ కోసం 2024లో చాలా తక్కువ సినిమాలు సైన్ చేశారు శ్రీలీల. ఆ బాకీ అంతా ఇప్పుడు తీర్చుకుంటున్నారు. శ్రీలీల జోరు తగ్గేసరికి ఈమె రేస్ నుంచి తప్పుకుందే అని అనుకోరా అంతా. కానీ చిన్న గ్యాప్ ఇచ్చానని ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే 2025 అంతా ఈ భామ హవానే కనిపించబోతుంది. 1-2 కాదు, ఏకంగా 6 సినిమాలతో వస్తున్నారు ఇవిడ. అందులో ముందుగా నితిన్ రాబిన్హుడ్ మార్చ్ 28న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ని బిజీగా ఉన్నారు శ్రీలీల. పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజ మాస్ జాతరతో పాటు నాగ చైతన్య, కార్తిక్ దండు సినిమాల్లోనూ శ్రీలీలనే హీరోయిన్గా తీసుకున్నారు. ఇక అఖిల్ కొత్త సినిమాలోనూ ఈమెనే హీరోయిన్. తమిళంలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న పరాశక్తితో కాలీవుడ్కు, కార్తిక్ ఆర్యన్ సినిమాతో బాలీవుడ్కు పరిచయం అవుతున్నారు శ్రీలీల. మొత్తానికి కాస్త గ్యాప్ ఇచ్చినా గ్యాప్ లేకుండా సినిమాలకు రఫాడిస్తుంది శ్రీలీల. మీనాక్షి చౌదరి ఈ కథానాయకి, మోడల్, అందాల పోటీ టైటిల్ హోల్డర్. ఆమె తెలుగు, తమిళ చిత్రాలతో పనిచేస్తుంది. ఆమె ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీల్లో హర్యానా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. అక్కడ ఆమె ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018గా కిరీటాన్ని పొందింది. చౌదరి మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి 1వ రన్నరప్గా నిలిచింది. 1 ఫిబ్రవరి 1997 సంవత్సరంలో హర్యానా రాష్ట్రంలోని పంచకులాల్లో పుట్టి పెరిగింది అందాల భామ మీనాక్షి చౌదరి. ఈ ముద్దుగుమ్మ తండ్రి బిఆర్ చౌదరి భారత్ ఆర్మీ సైన్యంలో కల్నల్గా పనిచేశారు. 2018 జనవరిలో ఆయన మరణించారు. చండీగఢ్లోని సెయింట్ సోల్జర్ ఇంటర్నేషనల్ కాన్వెంట్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసింది ఈ వయ్యారి. పంజాబ్లోని డేరా బస్సీలోని నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో డెంటల్ సర్జరీ బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. చదువుకున్న రోజుల్లో రాష్ట్ర స్థాయి స్విమ్మర్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ. ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీల్లో హర్యానా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018గా కిరీటాన్ని పొందింది. 2021లో ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే తెలుగు చిత్రంతో కథానాయకిగా పరిచయమైంది. 2022లో రవితేజకి జోడిగా నటించిన ఖిలాడి డిజాస్టర్గా కాగా అడవిశేష్ సరసన కనిపించిన హిట్ 2 బ్లాక్ బస్టర్ అయింది. 2023లో కోల్తే అనే ఓ తమిళ్ సినిమా మాత్రమే చేసింది. 2024లో మహేష్ సరసన గుంటూరు కారంతో మొదలుపెట్టి లక్కీ భాస్కర్, మట్కా, మెకానిక్ రాకీ చిత్రాలతో నటించింది. అయితే వీటిలో లక్కీ భాస్కర్ బ్లాక్ బస్టర్ అయింది. 2025లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది ఈ బ్యూటీ. ఇండియన్ సినిమా గ్లామర్ వరల్డ్లో ఎవరి గురించి మాట్లాడినా అరే ఆ టాపిక్లో నేను లేకుంటే ఎలా అని అంటున్నారు రష్మిక మందన. రీసెంట్గా జాన్వి ఇచ్చిన ఓ స్టేట్మెంట్లో డీకోడ్ చేస్తున్న వారు కూడా ఈ మధ్య రష్మిక చేసిన ఓ యాక్టివిటీని ఎగ్జాంపుల్గా చూపించిన కంపేర్ చేస్తున్నారు.
ఇంతకీ జాన్వి ఏమన్నారు? రష్మిక ఏం చేశారు? నేను ఆ 3 రోజులు నిద్రపోలేదు అని అన్నారు జాన్వీ కపూర్. ఎందుకు, ఏమైంది అని ఆరా తీస్తే 4 ఏళ్ల క్రితం నటించిన రూహీ సినిమా సంగతుల్ని చెప్పుకొచ్చారు. అందులో నాదియో పార్ సాంగ్ బాగా క్లిక్ అయింది. ఈ పాట షూట్ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డారట జాన్వీ కపూర్. ఓవైపు గుడ్ లగ్జరియల్ షూట్లో పార్టిసిపేట్ చేసి ఆ తర్వాత రిహర్సల్స్ చేసేవారట. కాస్త పర్ఫెక్షన్ వచ్చిందని అనిపించగానే షూట్ చేసేవారట. అలా 3 రోజులు నిద్ర లేదని ఆ సెట్లో లైటింగ్కి కళ్ళు మూసుకుపోయేవని గుర్తు చేసుకున్నారు శ్రీదేవి డాటర్. ఆమె మాటలు విన్నవారు రీసెంట్గా రష్మిక గురించి అల్లు అర్జున్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటున్నారు. పుష్ప 2 నాన్ స్టాప్ ప్రమోషనల్కు హాజరయ్యారు రష్మిక మందన. ఆ సమయంలోనే చావాలో ఇంపార్టెంట్ సాంగ్ కూడా షూట్ చేశారు. అటు చావా సాంగ్ షూట్, ఇటు పుష్ప పనులతో 3-4 రోజులు నిద్రపోలేదట రష్మిక మందన. ట్రావెల్ సమయంలోనే కునుకు తీసేవారట. హీరోయిన్లు లైఫ్ సూపర్ అంటున్నాం కానీ ఫిల్మ్ ఏదైనా అక్కడ కష్టాలు అక్కడ ఉంటూనే ఉంటాయి. డిస్కషన్ మరోసారి షురు అయింది. సినీ రంగంలో హీరోయిన్ కీర్తి సురేష్కు మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ అమ్మడి అందానికి, అభియానానికి అందరూ ఫిదా అవ్వాల్సిందే. తెలుగులో మహానటి సినిమాతో ఉత్తమ నటిగా ఏకంగా జాతీయ అవార్డు అందుకుంది. ఇటీవలే బేబీ జాన్ సినిమాతో హిందీ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. కీర్తి సురేష్ తల్లిదండ్రులు ఇద్దరు సినీ రంగానికి చెందిన వారే. ఆమె తండ్రి ప్రముఖ నిర్మాత కాగా, తల్లి ఒకప్పటి నటి. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి మలయాళంలో 3 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. ఆ తర్వాత గీతాంజలి సినిమాతో హీరోయిన్ గా మారింది. తెలుగులో రామ్ పుతినేని సరసన నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెకు ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది కీర్తి. ఇటీవలే పెళ్లి చేసుకుంది. పెళ్లి కారణంగా సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చింది ఈ చిన్నది. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారుతుంది. అంతేకాదు పెళ్లి తర్వాత వరుస ఫోటోలు షూట్స్ చేస్తూ మతిపోగొడుతుంది. తాజాగా కొన్ని గ్లామరస్ ఫోటోలు వదిలింది ఈ చిన్నది.